హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే మెసేజెస్ మీకు కావనర్థం. అలాగే ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ క్లాసెస్ అనేవి మీ కెరియర్ కానీ రిలేషన్షిప్ కానీ యూజ్ అవుతాయి, అండ్ మనీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రీచ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. లెట్స్ సీ ఫస్ట్ అసలు మీ రిలేషన్ లో ఏం జరుగుతుందన్న చూద్దాం, బికాస్ దిస్ ఈస్ కలెక్టివ్ రీడింగ్. మూన్, 4 of Pentacles, 2 of Wands, under the deck King of Pentacles. డెఫినెట్ గా ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే కనిపించడం లేదు ఇక్కడ. ఓవర్ థింకింగ్, కన్ఫ్యూజన్ అండ్ డీప్ థింకింగ్. ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే మీరు ఇద్దరు ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ అనేది స్టేబుల్ గా లేదు, బట్ ఒక స్టేబుల్ యాక్షన్ తీసుకోవాలన్నా చాలా ఫియర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, చాలా ఆబ్స్టికల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకసారి క్లారిఫై చేద్దాం ఈ కార్డ్స్ ని. అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, మీనరాశి, వాటర్స్ అనేవి ఉండొచ్చు. So moon is clarified by 3 of Wands, 4 of Pentacles is clarified by Page of Cups, and 2 of Wands is clarified by the Fool, under the deck Strength. సో ఖచ్చితంగా మీరు మాట్లాడుకోవట్లేదు, బట్ మాట్లాడుకోవాలని ఇద్దరికి ఉంది. ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, ఒక ప్రోగ్రెస్ ఉండాలి మీ రిలేషన్షిప్ లో అనుకుంటున్నారు. బట్ మీరు ఏంటంటే మీరు అనుకుంటున్నారు, బట్ తెలియని ఒక అబ్స్టికల్స్ లేదా మీ మధ్య అస్తమానం గొడవలు జరగడం, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ రావడం, దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది స్టక్ అయిపోతుంది. బట్ రైట్ నో ఇప్పుడైతే ఇద్దరు మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. ఆర్ ఎవరైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయో అవి సార్ట్ అవుట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అనే ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ లియో, సింహరాశి, మేషరాశి, సింహరాశి ఆర్ ధనుసు రాశి. అసలు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం. మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? Four of Cups, Magician, Sun, Intentions, the World, Wheel of Fortune, and 8 of Swords. Under the deck, Knight of Pentacles. మీ పర్సన్ ఎనర్జీ చాలా మిక్స్డ్ ఎనర్జీ ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏదైతే జరిగిందో దాని గురించి తను బాధపడుతున్నారు. బట్ మీ విషయంలో ఈ రిలేషన్షిప్ ని ఎంతవరకు సీరియస్ గా తీసుకువెళ్ళాలి అన్న క్లారిటీ మీ పర్సన్ కి లేదు. బికాస్ మెజిషియన్ ఎనర్జీ, మీ పర్సన్ చాలా చాలా అన్స్టేబుల్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. బట్ మీరంటే ఇష్టం, మీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బట్ తనకు ఒక క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల తను కొంచెం టైం తీసుకుంటున్నారు. వై? బికాస్ ఇంటెన్షన్స్, ద వరల్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ 8 ఆఫ్ సోర్డ్స్. అందుకే కమ్యూనికేషన్ బ్లాకేజ్, బికాస్ మీ పర్సన్కి ఒక క్లారిటీ లేదు, తను అందుకే టైం తీసుకుంటున్నారు. బికాస్ మీ పర్సన్ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు, లైక్ మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్. అది అయితేనే రిలేషన్షిప్ లో ఉండాలి, లేకపోతే ఎందుకు అన్నట్టు. ఆర్ తను దాన్ని
తను మీకు కమిట్మెంట్ ఇవ్వగలరా లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోగలరా అన్నది మీ పర్సన్కి ఒక క్లారిటీ లేదు. వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. బట్ అందుకే మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు, దాని గురించి క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. బట్ తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నా తను వేరే ఆప్షన్స్ మీద ఫోకస్ చేయట్లేదు, మీ గురించి ఆలోచిస్తుంది. ఆలోచించడమే కాదు, స్టక్ గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ అగైన్ లియో ఫైట్స్ అని ఉండొచ్చు, ఆర్ పైసిస్ కేన్సర్ స్కార్పియో వాటర్స్ అని ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ చూడండి. Chariot, Five of Pentacles and King of Cups. Intentions, Ace of Wands, Queen of Swords and Emperor. మీ ఎనర్జీ స్టార్. మీరేంటంటే ఏం జరిగినా ఎలా జరిగినా ఎండ్ ఆఫ్ ద డే మీరు పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు. ఈ పర్సన్ వల్ల మీరు చాలా బాధపడ్డారు ఎమోషనలీ. బట్ రైట్ నో చారియట్, ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్. మీరు ఇంకా ఈ పర్సన్ మీద ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, మీరు చాలా చాలా మిస్ అవుతున్నారు. బట్ నెక్స్ట్ ఏం చేయాలి అన్నది కూడా మీకు క్లారిటీ లేదు. వెయిట్ చేయాలా లేదా నేనే యాక్షన్ తీసుకోవాలా అని మీరు ఆలోచిస్తున్నారు. చారియట్ మీన్స్ దిస్ వే అండ్ దట్ వే. అండ్ ఈ రిలేషన్షిప్ లో ఉండడం మీకు అంత ఈజీ కూడా కాదు, మీరు చాలా గోత్రూ అయ్యారు. సో అది కూడా ఆలోచిస్తున్నారు, నేను గోత్రూ అవ్వగలనా ఇక మీదట అని. ఏస్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ ఎంపరర్ అండర్ ద డెక్, ఫైవ్ ఆఫ్ కప్స్. ఏం చాలా లాజికల్ గా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్లీ మీరు ఉన్న లాజికల్ గా కూడా ట్రై చేస్తున్నారు. అండ్ మీలో కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఇద్దరికి చాలా ఎక్కువ ఏజ్ డిఫరెన్స్. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ కి. సో ఖచ్చితంగా మీరైతే న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. అట్ ది సేమ్ టైం చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరు కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అందుకే కమ్యూనికేషన్ అన్నది మీ ఇద్దరి మధ్య ప్రాపర్ గా జరగడం లేదు, బికాస్ ఆఫ్ ద స్టక్ ఎనర్జీ. అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, టారస్, ఎక్స్ అని ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో వాటర్స్ అని ఉండొచ్చు, ఎస్పెషల్లీ కేన్సర్. సో మీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఆల్మోస్ట్ సేమ్. బట్ మీరు ఏంటంటే చాలా ఎక్కువగా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారు, మీరు చాలా బాధపడుతున్నారు. బట్ మీ పర్సన్ ఎక్కువగా లాజికల్ గా థింక్ చేస్తున్నారు, అందుకే కమ్యూనికేషన్ చేయకుండా గ్యాప్ తీసుకుంటున్నారు. సో ఎక్కువ మీరు ఎమోషనల్లీ కనెక్టెడ్ అయి ఉన్నారు. ఇద్దరు స్టక్ ఎనర్జీ అనేది సేమ్ కనిపిస్తున్నా, మీరు చాలా చాలా ఎమోషనల్లీ లవ్ ఫీల్ అవుతున్నారు. సో అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం. King of Pentacles, Six of Swords, Knight of Wands and Five of Cups. Again stuck energy. మీ పర్సన్ ఒకవేళ ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే యాక్షన్ తీసుకుంటారు. అదర్వైజ్ యాక్షన్ అన్నది పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ తీసుకున్నా తను లైక్ నేను ఇంకా రెడీగా లేను రిలేషన్షిప్ కి, నేను మామూలుగానే మాట్లాడతాను, నేను ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేను, నేను మా పేరెంట్స్ని అడగాలి, అదే కనిపిస్తుంది నాకు ఇక్కడ. తనకి ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేని పొజిషన్, అది ఏ రీజన్ అయినా అయి ఉండొచ్చు. బట్ యాక్షన్, సాలిడ్ యాక్షన్ అయితే కనిపించడం లేదు. సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లెట్స్ సీ. కింగ్ ఆఫ్ వాండ్స్, ఏస్ ఆఫ్ కప్స్, సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్. మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీద, లైక్ తన లైఫ్ లో వేరే థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా ఏంటి. సో దీనివల్ల మీకు యాక్షన్ తీసుకోవాలని ఉంది, బట్ మీరు కూడా పేషెంట్లీ వెయిట్ చేస్తున్నారు తీసుకోకుండా ఉండడానికి. బట్ మీకు ఈ ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల మీరు మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. సో తను మీ దగ్గర నుంచి ఏమైనా దాస్తున్నారా, తన జెన్యూనా కాదా, ఇవన్నీ ఆలోచిస్తున్నారు. బట్ చెప్తున్నాను కదా, తనలో కొంచెం క్లియర్ ఎనర్జీ కనిపిస్తుంది, విచ్ ఈస్ లైక్ తను కమిట్ అవ్వాలని అయితే అనుకోవడం లేదు. బికాజ్ మనకి ఎవరైనా నచ్చితే కమిట్ అవుతాం. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏదో అంటే కెరియర్ ఆర్ ఫ్యామిలీ అయితే ఓకే, బట్ వేరే పర్సన్ ఉండి కనుక కమిట్ అవ్వట్లేదు అని అంటే మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి రిలేషన్షిప్ లోకి వెళ్ళడానికి. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్స్ అని ఉండొచ్చు. సో అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నది చూద్దాం.
టూ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ ధనుసు రాశి. చెప్పాను కదా, నాకు ఫ్యూచర్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. ఆబ్వియస్ గా యాక్షన్ లేదు, ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా అంత స్ట్రాంగ్ గా లేవు. టూ ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ clarified by king of wands, five of wands, page of wands, under the deck six of wands. Again, పేషెన్సీ, జగ్లింగ్ ఎనర్జీ. ఇద్దరు చాలా పేషెంట్ గా ఉంటారు, బట్ అగైన్ సమ్ డ్రామా జరుగుతుంది మీ లైఫ్ లో, మీ రిలేషన్షిప్ లో సమ్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇద్దరు సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ గా దీన్ని మెయింటైన్ చేయాలి అనుకుంటారు, బట్ అగైన్ చాలా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. నాకైతే ఈ రిలేషన్షిప్ వల్ల మీ ఇద్దరికి పెద్దగా ఏమీ ప్లస్ అవుతున్నట్టయితే నాకు అనిపించట్లేదు. ఎక్స్పెషల్లీ మీరు ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతున్నారు. సో ఈ పర్సన్ మీతో కమిట్ అవ్వకుండా మీతో రిలేషన్షిప్ లో ఉంటాను అని అంటే మీరు ఎస్ చెప్పాలి అని అనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పండి. సో లెట్స్ సీ ద గైడెన్స్, యూనివర్స్ గైడెన్స్. 9 of swords, 10 of swords, page of pentacles, 4 of wands. మీరు ఓవర్ థింకింగ్ చేస్తుంటే దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ లాజికల్ గా థింక్ చేయండి. ఒకవేళ ఈ రిలేషన్షిప్ లో మీరు సఫర్ అయితే కమ్యూనికేట్ చేయండి క్లియర్ గా. క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిలేషన్షిప్ లో కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ ఉంటేనే ఉండండి, అదర్వైజ్ యూ ఆర్ గోయింగ్ టు సఫర్. బికాస్ 9 of swords, 10 of swords అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీరు సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. సో మీరు మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని, మీ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారని అర్థం. కమ్యూనిటీ, మీలో చాలా మంది నియర్ ఫ్యూచర్ లో కమ్యూనిటీ గ్యాదరింగ్స్ కి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. లైక్ ఎంగేజ్మెంట్, మ్యారేజెస్, ఆల్ టైడ్ అప్. మేబీ రైట్ నో మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ లైఫ్ లో ఒక ఏరియా స్టక్ అయిపోయినట్టు మీకు అనిపిస్తుంది. సో యా, ఆ సిచ్యువేషన్ వదిలేసి మీ లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. హ్యూమన్ ఇన్ కేన్సర్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అనే అవకాశం ఉంది. సో మీరు లేదా మీ పర్సన్ వేరే చోట ఎక్కడైనా ఉన్నా, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే కంట్రీలో ఉన్న, స్టేట్ లో ఉన్నా, ఇక్కడ మీరు సేఫ్, వాళ్ళు సేఫ్ గానే ఉంటారని అర్థం. యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్. సో మీరు చాలా మందికి ఇది టెస్టింగ్ టైం, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కెరియర్ ఆర్ రిలేషన్షిప్. సో మీరు ఆనెస్ట్ అయితే మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా అది మీకు ప్లస్ అవుతుంది. ఓకే, మీరు అంటే మిస్ బాధపడవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. ప్రాస్పరిటీ లైఫ్ అహెడ్. హ్యూమన్ ఇన్ చారస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చారస్ ఎక్స్ అనే ఉండొచ్చు. సో ఖచ్చితంగా ప్రాస్పరిటీ మీన్స్ అబండెన్స్, మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఆర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం. దిస్ కుడ్ బి ద వన్. యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. సో మీరు ఏ పార్ట్నర్ కోసం అయితే ఆలోచిస్తున్నారో ఆ పార్ట్నరే మీకు, మీ పార్ట్నర్. ఇక్కడ మెసేజ్ సెపరేషన్, టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద ఆరిజిన్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సెపరేషన్ లో ఉన్నారు. కొంతమంది సెపరేషన్ లో లేకపోయినా ఒక సెపరేషన్ లో ఉన్న ఒక ఫీలింగ్ లో ఉన్నారు. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. సో మీకు ఏదైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో ఆ రెడ్ ఫ్లాగ్స్ ని ఈజీగా తీసుకోకండి, సీరియస్ గా తీసుకోండి. అవి మీకు మెసేజెస్ ఇస్తున్నాయని అర్థం. క్యాసెట్, అవుట్డేటెడ్ థింకింగ్, కండిషనింగ్, రీప్లేయింగ్ ఈవెంట్స్ ఓవర్ ఇన్ యూర్ హెడ్. సో మీరు చాలా అవుట్డేటెడ్ థింకింగ్ లో ఉన్నారు. యూ షుడ్ చేంజ్ యువర్ థింకింగ్. సెల్ఫ్ డిక్లైన్స్, ఫోకస్ ఆన్ సెల్ఫ్ వర్త్, టైమ్ టు హీల్, షాడో వర్క్ అండ్ సెల్ఫ్ అప్రిషియేషన్. ఫస్ట్ మీరు మీ మీద ఫోకస్ చేసుకోండి. మీ సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్. అసెండింగ్, ట్రాన్సెండింగ్ అబ్స్టికల్స్, లెర్నింగ్, ఎక్స్పాన్షన్, న్యూ ఫేజ్, ప్రిపేరింగ్ ఫర్ యూనియన్. సో ఖచ్చితంగా మీ లైఫ్ ఎక్స్పాండ్ అవబోతుంది. అబ్స్టికల్స్ ఓవర్కమ్ చేస్తారు. మీ లైఫ్ లో న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.